ఫిబ్రవరి 15 మహాశివరాత్రి ఆదివారం, నక్షత్రం కూడా చాలా బాగుంది అండి. కాబట్టి ఈరోజు గనక ఈ శివరాత్రి రోజు లోపల కానీ శివరాత్రి రోజు కానీ ఈ రెండు వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. శివానుగ్రహం కలిగి సకల శుభాలు మీకు కలుగుతాయన్నమాట. ఎందుకంటే ఆ వస్తువులు అత్యంత శక్తివంతమైనవి. దురదృష్టం పోయి మీకు అదృష్టం తీసుకొని వచ్చి పట్టిందల్లా బంగారమే అవుతుందండి మీకు. ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువుల్లో ఏదైనా ఒక 2 వస్తువులు లేదా 3 మీకు ఎన్ని తెచ్చుకోగలిగితే ఆ వస్తువులనైతే మీరు తెచ్చుకోండి. మొట్టమొదటిది దక్షిణామూర్తి శంఖం అండి. ఇదైతే మాత్రం దురదృష్టం అనేది ఖచ్చితంగా పోతుందన్నమాట ఇది తెచ్చుకున్నట్లయితే. ఆల్రెడీ ఉన్నవాళ్ళు శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని శివరాత్రి రోజు పూజలు అయితే పెట్టుకోండి. ఇక పరమేశ్వరుడికి ప్రీతికరమైనది నంది బొమ్మ. నంది బొమ్మ లేని వాళ్ళైతే తెచ్చుకోండి. ఉన్న వాళ్ళైతే సేమ్ అలాగే పసుపు పొట్లు పెట్టుకొని ఈరోజు పూజలో పెట్టుకోండి. ఆవు దూడ బొమ్మ ఉన్న వాళ్ళు కూడా ఇది అసలు ఆవు దూడ జీవితాలు అనేవి మారిపోయి అష్ట దరిద్రాలు అనేవి పోతాయండి ఇది కనుక తెచ్చుకున్నట్లయితే. దీన్ని కూడా అంతే అండి. ఉన్న వాళ్ళైతే ఆ రోజు పూజలో పసుపు పొట్లు పెట్టుకోండి. మీరు ఎక్కడైనా బయటికి వెళ్తున్నప్పుడు ఆవు దూడను కనుక తాకి వెళితే మీ పనుల్లో అనేవి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ మేము తెచ్చుకోలేము, ఇవన్నీ కాస్ట్లీ అనుకున్న వాళ్ళు మీరు శివరాత్రి రోజు కానీ ఆ లోపల కానీ పసుపు కుంకుమ కానీ రాళ్ల ఉప్పు కానీ యాలుకలు కానీ బెల్లము కానీ ఇవన్నీ కూడా 10 రూపాయల ప్యాకెట్స్లో కూడా మనకి దొరుకుతుంది కదండి. కాబట్టి ఇవి తెచ్చుకొని మీరు ఆ రోజు పూజలో పెట్టుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అంటే తర్వాత వీటిని పరిహారాల కోసం కూడా వాడుకోవచ్చు. ఈ రాళ్ల ఉప్పు పసుపు కుంకుమ వీటన్నిటిని కూడా